పార్లమెంట్ సమావేశాల్లో ఈసారి కూడా వాకౌట్లు నినాదాలేనా? అర్థవంతమైన చర్చ జరుగుతుందా? వార్ వన్ సైడేనా? విపక్షాల వాదన సైతం ప్రభుత్వం వింటుందా? అసలు ఈ సమావేశాల్లో ఏ బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది? వాచ్ దిస్ రిపోర్ట్. గతంతో పోలిస్తే మన పార్లమెంట్ సమావేశాల సమయం చర్చల్లో క్వాలిటీ బాగా పడిపోయిందంటున్నారు నిపుణులు. 2-3 దశాబ్దాల క్రితం వరకు పార్లమెంటు సమావేశాలు 100 రోజులకు తక్కువ కాకుండా జరిగేవి. ఇప్పుడు సమావేశాలు జరిగే రోజులే కాదు, పరస్పర ఆరోపణలతోనే సరిపెట్టుకుంటున్నారు. సమావేశాల చివరి రోజు బిల్లులన్నీ పెట్టి గెలిటన్ విధానంలో పాస్ చేయించుకుంటున్నారు. నిబంధనల ప్రకారం వెళితే ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమేనని ప్రభుత్వం చెబుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలి పార్లమెంటు సమావేశాలు కావడంతో ఆసక్తి నెలకొంది. 21 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. అయితే వాయిదాల పర్వం కొనసాగుతోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో దీనిపై అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష ఇండీ కూటమి భావిస్తోంది. పహల్గాం భద్రతా లోపాలపై చర్చ జరపాలని పట్టుపడుతోంది. దాన్నే సానుకూలంగా మలుచుకుని ఉగ్రవాదంపై సాధించిన విజయాలను చాటి చెప్పాలని ఎన్డీఏ కూటమి ఉవ్విళ్లూరుతోంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్, దాన్ని ఆపడంలో అమెరికా అధ్యక్షుడి జోక్యం, బీహార్లో మొదలుపెట్టిన ఓటర్ల జాబితా వెరిఫికేషన్ పై వాదోపవాదాలు జరగనున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ఆయుధాలు, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కావాలంటూ పలు దేశాల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. भारत की सेना ने जो लक्ष्य निर्धारित किया था 100% अचीव किया. आतंकियों के आकाओं के घर में जाकर के इन दिनों विश्व के जिन जिन लोगों से मिलना होता है तो भारत के इस मेड इन इंडिया जो औजार तैयार हो रहे हैं उसके प्रति दुनिया का आकर्षण बढ़ रहा कि जब सदन इस विजयोत्सव को एक स्वर में विजय के भाव से इस सत्र के दरमियान उन ओजस्वी तेजस्वी भावनाओं को प्रकट करेगा. నోట్ల కట్టలు బయటపడిన కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ శర్మ అభిశంసన, జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ, పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్దతులపైన వాడివేడిగా చర్చలు జరగవచ్చు. జస్టిస్ యశ్వంత్ శర్మ అభిశంసన జరగనుంది. దీనిపై అన్ని పార్టీల్లో దాదాపు ఏకాభిప్రాయం వచ్చింది. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లైన సందర్భంగా చర్చ జరగాలంటోంది ప్రభుత్వం. అక్రమాస్తుల కేసులో రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన అంశాన్ని అస్త్రంగా చేసుకోనుంది అధికార పక్షం. तो करें चर्चा बोलने दे एलओपी को, क्यों नहीं बोलने देते? अगर हर चीज के लिए तैयार है तो लीडर ऑफ ऑपोजिशन का मुंह बंद क्यों कर रहे हैं? खड़े हैं बोलने के लिए, बोलने देना चाहिए. के लोगों को बोलने देते हैं, मगर अगर विपक्ष का कोई कुछ कहना चाहता है तो अलाउड नहीं है. मैं लीडर ऑफ ऑपोजिशन हूँ, मेरा हक है, तो मुझे तो कभी बोलने ही नहीं देते हैं. तो ये एक नया अप्रोच है. क्या सवाल चाहते हैं आप? कल चर्चा तो होगी, अगर वो अलाउ करेंगे तो होगी, मगर इशू ये है कि कन्वेंशन कहता है कि अगर सरकार के लोग कुछ बोलें तो हमें भी स्पेस मिलनी चाहिए. हम 2 शब्द कहना चाहते थे, मगर विपक्ष को ये अलाउड नहीं है. బీహార్లో ఓటర్ల జాబితా వెరిఫికేషన్ ను కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే సైతం వ్యతిరేకిస్తున్నాయి. ఒక రాష్ట్రంలో ఈ పని చేస్తే మిగతా రాష్ట్రాల్లోనూ చేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇండియా పాక్ యుద్ధంలో ట్రంప్ ఎందుకు జోక్యం చేసుకున్నారని ప్రశ్నిస్తున్నాయి. భారతంలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఒకటైన ఎయిర్ ఇండియా 171 దుర్ఘటన పైన ప్రత్యేక చర్చ కోసం విపక్షాలు పట్టుపడుతున్నాయి. దీనిపై విడుదలైన నివేదికను సైతం ప్రశ్నించనున్నాయి. సమగ్రంగా దర్యాప్తు జరపకుండా ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందో చెప్పాలని కోరనున్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో మొత్తం 16 బిల్లుల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన కొనసాగింపునకు ఈసారి సభ ఆమోదం పొందాల్సి ఉంది. ఈ సందర్భంగా మణిపూర్పై చర్చ కోసం విపక్షాలు పట్టుపట్టే అవకాశం ఉంది. ప్రపంచమంతా పర్యటిస్తున్న ప్రధాని మోదీ మణిపూర్లో ఎందుకు అడుగు పెట్టడం లేదని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్ లాంటి వారు ప్రశ్నించారు. ఈ క్రమంలో పార్లమెంట్ అధికారిక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఈసారి తప్పేలా లేదు.